వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్గంలో పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ. రవీందర్ పై కక్ష సాధింపు చర్యలు సరైంది కాదు. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం. అందరూ ఐక్యతగా ఉండి విజయాలు సాధించాలని పిలుపు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట తీవ్ర ఉద్రిక్తత. యువతి మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించాలి. బైన్సా ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన లబ్ధిదారులు. డీటెయిల్స్ లోకి వెళ్తే అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు విషయాన్ని వెలుగులోకి తెచ్చాడనే అనుమానంతో అంతర్గం మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్ కుమార్ పై బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగూరి మధు అన్నారు. కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ సంతకం ద్వారా ఆన్లైన్లో ఇంటి నెంబర్ల కేటాయింపుకు పాల్పడిన ఏరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రవీందర్ పై కక్ష సాధింపు చర్యలు చేపడితే తమ సంఘం ఊరుకోదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శోభన్ బాబు, నాగమయ్య, మోహన్ రావు, పైడిరాజు, మహాలింగం, కె నరసయ్య, లింగస్వామి, శ్రీను, మది తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని ఈరోజు అంతర్గతంకు రావటం అంటే జూన్ 2వ తారీఖు నాడున కొంతమంది గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసిన దాని విషయంలో మరి ఆమె కార్యదర్శి గారు పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే దానికి పాల్పడ్డారో, ఫోర్జరీ సంతకాలకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా ఇట్లా చీటింగ్ చేసింది కాబట్టి చీటింగ్ కేసులు పెట్టాలని కార్యదర్శి చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కానీ అనవసరంగా మరి ఇక్కడ కార్మికుల సమస్యల పైన, ప్రాంతీయ సమస్యల పైన ఏ విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ దాదాపు 150 ఎకరాల భూమి విషయంలో అప్పుడప్పుడు మా సంఘాలతో కలిసి కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ కానీ, తహసీల్దార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా ఇలా సమస్యల పరిష్కారం కోసం మరి ఇండిబిల్లి రవీందర్ మా సంఘ సభ్యుడు, మండల అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కాబట్టి మరి ఆయన పోతే ఆయన మీద లేనిపోని అపోహాలు పెట్టుకొని ఈయనే చేసి ఉంటాడు అని ఊహించుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఎంక్వైరీ చేయండి. సంతకం వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది ఎవరు? మరి అట్లా అనవసరంగా అన్ని సమస్యల పైన, పేద వర్గాల సమస్యల పైన కొట్లాడుతున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి ఇండిబిల్లి రవీందర్ నే మీరు అనుమానంగా చేసి ఆయన మీద దాడి చేస్తూ అనుకోవడం చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. గత వారం నుంచి ఏదైతే అంతర్గత టీడీఎస్ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ వ్యవహారం ఉందో, ఈ వ్యవహారం ఆల్రెడీ ఒక 2వ తారీఖు అన్ని పేపర్లో న్యూస్ లో రావడం జరిగింది. ఆన్లైన్ ఒక పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి మేడం ఏదైతే ఇనిషియల్ ఉందో అది ఫోర్జరీ చేసినట్టుగా మనకు జిల్లా వ్యాప్తంగా న్యూస్ రావడం జరిగింది. ఎక్కడైనా యూనియన్ 15 సంవత్సరాల నుంచి శోభన్ బాబు జనరల్ సెక్రటరీ, నేను ప్రెసిడెంట్ ఉన్నాం. తరతరాలుగా 5 ఏళ్లకు ఒకసారి ఎమ్మెల్యే గారులను గౌరవ అధ్యక్షులు పెట్టుకుని యూనియన్ నడుపుతా ఉన్నాం. ఈ రోజు కూడా గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మగన్ సింగ్ గారిని గౌరవ అధ్యక్షులుగా పెట్టి యూనియన్ రన్ చేస్తా ఉన్నాం. మొన్న వారిని కూడా ఈ మధ్యలో మా సమస్యలకు సంబంధించి ఏదైతే ఇంటితో 10 గుంటలు ఉన్నదో ఆ స్థలాన్ని కేటాయించమని చెప్పినాం. ఉన్న ఇల్లు ఉన్నట్టుగా పట్టా ఇవ్వమని చెప్పి, మీ ఇళ్ల ఏదైతే ఉందో అది కూడా కుటుంబానికి 1 ఎకరం ఇవ్వమని చెప్పినాం. నేను ఒకవైపు న్యాయపరంగా నేను పోరాటం చేస్తా ఉంటే నాపై ఇన్ని నిదానం వల్ల మీకందరికీ తెలియదా? 55 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఆన్లైన్ జరిగింది ఇక్కడ? గత సర్పంచులు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా గ్రామ పంచాయతీ నుంచి మన టీడీఎస్ ల్యాండ్ 553 ఎకరాల 9 గుంటల భూమిని ఏ సర్పంచులు ఉండటం ఎవరైనా ఆన్లైన్ చేసిలా? మన ఇంటి పన్ను కూడా ఇవ్వాలి. మనకు ఇది కలెక్టర్ నుంచి రావాలి. తర్వాత కోర్టులో కూడా కేసు నడుస్తాం. ఇన్ని వ్యవహారాలు ఉండగా ఆన్లైన్ చేసుకున్నాను. నాపై ఆరోపణలు చేస్తూ దొంగే చెప్పినట్టున్నది. ఇకనైనా మన ఒక ఊర్లో
ఒక కమ్యూనిటీగా మనందరం ఉన్నాం కాబట్టి స్నేహభావంతో అందరం ఉండాలని చెప్పి నాపై ఏదైనా ఆరోపణలు చేస్తే రుజువు చేయండి. అంతేగాని అసత్య ఆరోపణలు చేసి నన్ను బలం చేసే కార్యక్రమం ఇవాళ నుంచి బంద్ చేయాలని చెప్పి తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్పూరు కార్పు మండల అధ్యక్షులు మొంగని రాజు పటేల్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం ఏఎంఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మున్నూరు కాపులకు బాంధవులు ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావాలని రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ ఐక్యతగా ఉండి విజయాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ తిరుపతి, పోషెట్టి మండల కార్యవర్గ సభ్యులు గొప్ప నరసయ్య, అల్లం లక్ష్మణ్ మహేందర్, దేవేందర్ స్వామి, అన్ని గ్రామాల మున్నూరు కాపు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ జిల్లా మండల కమిటీ అయితే మన మున్నూరు కాపు కులబాంధవులు ఉన్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వాళ్ళు. ఏమిటంటే మన వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కానీ లేదంటే విద్యలో మంచి ర్యాంకు సాధించే పిల్లలకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకు సంస్థల్లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు సహకరించడానికి ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళందరినీ అభినందనీయులు. వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అభినందించి వీరి త్రోవలో మిగతా మండలాల నాయకులు కూడా నడవాలని కోరుతున్నాం. మీరు ఈ నడిచే క్రమంలో జిల్లా తరఫున మా నుండి ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ మన ఇంకా మిగతా 13 మండలాల్లో ఏ విధంగా ఉన్నారో మన రాజన్న ఆదర్శంగా నిలిచారు. మనందరికీ ప్రతి మండలంలో ఈ విధంగా ప్రోగ్రాం తయారు చేసుకొని మన చదువుతున్న పిల్లలకు కానీ ఇంకో విధంగా రేపు జరగబోయే కార్యక్రమం రాజకీయ కార్యక్రమంలో కూడా సహాయ సహకారాలు అందించి వారి వెంట మీరు ఉన్నట్టయితే మీ వెనకాలో మీ ముందు మేము ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ ఆత్మీయ సత్కారం చేసినందుకు మీ ఎల్లవేళ మీకు రుణపడి ఉంటారని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. జై మున్నూరు కాపు. అలాగే మనము ముందు జిల్లాలో కానీ స్టేట్లో కానీ మన ముస్తాబాద్ మండలం నుంచి వెళ్ళాలని ఆసక్తి గలవారు ముందుకొచ్చి మనం సంఘానికి బలోపేతానికి కులంకు సేవ చేసే దృక్పథ ఉన్నవాళ్ళు ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. అలాగనే మన ఒక మున్నూరు కాపు సంఘం ముస్తాబాద్ మండలం తరఫున ఫస్ట్ పటేల్ అని పెట్టుకోవడానికి అది తీర్మానం చేసుకోవడం జరిగింది. అన్ని మండలాలలో అన్ని విలేజ్లలో కూడా ప్రతి ఒక్కరు పక్కకు రాజు పటేల్ దేవే పటేల్ అని పెట్టుకోవడానికి అందరూ సహకరించి అందరూ పెట్టుకోవాలని కోరుతున్నాను. మరియు ప్రతి విలేజ్లలో సంఘం పక్కకు మున్నూరు కాపు సంఘం అని ఉన్నదాని పక్కకు పటేల్ అని కూడా ప్రతి ఒక్కరు ఆర్టు వేయించుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగనే మన ముస్తాబాద్ మండలంలో కమిటీలు కూడా అన్ని వేయడం జరిగింది. అలాగే ఒకటి నిధి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీద పిల్లలు కానీ ఎవరైనా అనారోగ్యంతో ఎవరైనా లేని వాళ్ళు ఏదన్నా జరిగితే కూడా మనం వాళ్ళకి ఎంతో మనవంతు సాయంగా మనం ఇద్దామని కొంతమంది మనిషికి 5,000 రూపాయలు తనవంతు రోజున వరకు 2,000 ఆర్థిక సాయం కూడా ఇద్దామని అట్లా చేసినాం. అవి కూడా కొన్ని నిధులు జమ చేయడం జరిగింది. మా అలాగనే మీరు కూడా అందరూ అన్ని మండలాలలో విలేజ్లలో కూడా కొన్ని పాల్గొని అలాగనే అన్నిటికీ ముందుకు వచ్చి మా ముస్తాబాద్ మండలంలో ఉన్నట్టుగా అన్ని మండలాలలో కూడా మీరు అన్ని కమిటీలు వేసుకొని దేవన్న ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని మరియు అట్లే లేని వారికి కూడా సాయం చేసే విధంగా అందరూ తోడ్పడాలని కుల సంఘం సభ్యులందరికీ మనవి చేస్తున్నాను. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమార్తె హరిస్మిత మృతి చెందిందని సదరు డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన రత్నావత్ సైదులు రమ్యల కుమార్తె హరిస్మిత ట్రాన్సిల్తో బాధపడుతూ సూర్యాపేట హాస్పిటల్ జనరల్ ఆసుపత్రికి చేరింది. పరిశీలించిన సదరు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్లారు. మధ్యాహ్నం అవుతున్నా తమ కుమార్తె ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెంది తల్లిదండ్రులు ఆసుపత్రి హెచ్ఓడిని కలిశారు. దీంతో ఆమె వారికి సర్ది చెబుతూ అనెస్థీషియా వెళ్లడంతో యువతి అపస్మాతిక స్థితిలోకి వెళ్లిందని తెలిపారు. తానే అంబులెన్స్ ను మాట్లాడి హైదరాబాద్ కు పంపించింది. అక్కడ 2 రోజుల అనంతరం యువతి మృతి చెందింది. సదరు వైద్యురాలే తమ బిడ్డను మోతాదుకు మించి మత్తు ఇవ్వడం వల్ల మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. సదరు వైద్యురాలపై క్రిమినల్ కేసు నమోదు చేసి యువతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.
నిన్ను ప్రాణం బలి తీసుకున్నాయ్యా డాక్టర్లని అరిస్మిత చౌకారమైన డాక్టర్లని మంచిగా పిల్లలు ఇంజక్షన్ వేసి చంపినయ్యా ఇలాంటి పిల్లలు ఇలాంటి ప్రాణాలు వెళ్ళి తీస్తున్నారు అలాంటి పిల్లలకు ఎంతమందిని పొట్టలో పెట్టుకుంటారు ఆగం చేసి నా బిడ్డలు పంపించిరయ్యా నా బిడ్డలు న్యాయం చేయండి నా బిడ్డ న్యాయంగా ఒక ప్రాణం తీసుకున్నాడు లేడు డాక్టర్లని చావు కారణమైన డాక్టర్లని బర్తరఫ్ చేయాలి అరిస్మిత చావు కారణమైన డాక్టర్లని నొప్పి రోగం ఏదైనా ఉందమ్మా అని కూడా కాదు ఏమని కంప్లైంట్ ఏం తప్పు చేయనప్పుడు మేడం పిలిపించండి మేము మాట్లాడతాం ట్రీట్మెంట్ చేస్తుంటారు ఇక్కడ లంచాలు ఇచ్చిన ట్రీట్మెంట్ చేస్తున్నారు మాజీ మంత్రి తలసాని సోదరుడు శంకర్ యాదవ్ భౌతిక కాయానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ అందించిన సేవలను గుర్తు చేసుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. హరీష్ రావుతో పాటు మాజీ టీఎస్ఎస్ఎస్ ఐడీసీ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను అప్పగించాలని బైన్సా ఆర్డీఓ కార్యాలయాన్ని లబ్ధిదారులు ముట్టడించారు. సంవత్సరం క్రితం డ్రా ద్వారా ఇళ్లను కేటాయించి ఇప్పటి వరకు లబ్ధిదారులకు అప్పచెప్పలేదని, అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు. వెంటనే అధికారులు లబ్ధిదారులకు ఇళ్లను పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు నేను ప్రజావాణిలో ఉన్నాడు, ప్రజావాణిలో రాకేష్ అనే అతను సెక్షన్ చూస్తున్నాడు. ప్రజావాణిలో ఆ లెటర్ నాకు వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత కలెక్టర్ తర్వాత సెకండ్ మీద तारीख पे तारीख बोल रहे, क्या वजह से बोल रहे तारीख है? हम कितना बोल के फिरना, ये हमारा खेल कर रहे, तमाशा कर रहे। ये ठंडी छवा में एशिया में बैठ के हम धूप में फिरना करते। जनवरी बोले, फरवरी बोले, मार्च बोले, अप्रैल बोले, अब क्या तारीख है आज? क्यों फिरा रहे? हमको हमारा नाम रोशन क्यों कर रहे हैं? हम कितना फिरना, हम औरता मजदूरी करके खाने वाले हैं, सरकारी नौकरी नहीं है। तनख्वाह आ जाने के बाद मालूम की हमारी दाद फरियाद भी सुनने वाला है कि नहीं? 1 साल होगा हमको रमजान में चाय खाना, क्यों नहीं दे रहे? हमको 2 साल होगा, पूरे कम्प्लीट हो गए 2 साल से हमारा फंक्शन हॉल में पूरा उछाले, लकी ड्रा करे, उसमें नाम आए हमारे, हम खाली आलतू फालतू नहीं फिर रहे। हम कितना लोग तमाशा करना, हम क्यों नहीं दे रहे? हमको क्या बात है? वो डबल बेडरूम जो बने नहीं, तुम तोड़ दो, हम झोपड़ा डाल के रहते, तुम तोड़ दो, उसको बमा डाल के उड़ा दो तुम उसको। करंट का बिल माफ होता करते, किराएदार हम करंट का बिल माफ नहीं करेगा। फिर हम करंट का बिल भी बनना, किराया भी बनना, मेहनत करके जीना भी। तुम ठंडी छाव में बैठ के खा रहे, तुमको कुछ भी नहीं मालूम हो रहा है अभी। तुम हमारे जैसा धूप में 1 घंटा फिरो, मालूम होता है हमारे बराबर। आम आदमी बनो, सरकार को छोड़ दो, आम आदमी बन के फिरो हमारे बराबर तुम लोग। రామగుండం నియోజకవర్గం అంత్యోదయ స్ఫూర్తితో మూడోసారి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా గోదావరి కని చౌరస్తాలో సోమారపు అరుణ్ కుమార్ లావణ్య ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకొని స్వీట్స్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 ఎంపీలు గెలిచి 2 ఎంపీలకు మంత్రి పదవులు వచ్చిన సందర్భంగా స్థానికులతో ఆనందాన్ని పంచుకున్నారు. బీజేపీకి అండగా ఉన్న ఓటర్లకు, బీజేపీ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మరి మూడోసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ప్రధానమంత్రి కావడం అనేది దేశం కూడా చాలా గర్వించదగ్గ విషయం. అంత్యోదయ స్ఫూర్తితోని భారతీయులందరూ కూడా మరి మరోసారి భారతీయ జనతా పార్టీకి మోడీకి పట్టం కట్టడం హర్షణీయం. అలాగే మరి భారతీయులందరూ కూడా మోడీ పక్షాన ఉన్నారనేది ఇది ఒక సంకేతం తెలియజేస్తుంది. మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా తెలంగాణలో పుంజుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మరి మంత్రివర్యంలో చేర్చినటువంటి తెలంగాణ బండి సంజయ్ గారికి కూడా క్యాబినెట్లో కూడా వారికి హోదా ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా, అలాగే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మరి దాదాపు 37 కూటమితోని మరి భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ పార్టీకి అపోజిషన్గా మరి ఇండియా కూటమి ఎంత ప్రయత్నించినా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద పార్టీ, ఒక 245 చిలుకు సీట్లతోని మరి మళ్ళోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది చాలా కూడా హర్షణీయం. మరి వారికి సహకరించినటువంటి భారతీయులకు, అలాగే పెద్దపల్లి నుంచి కూడా మరి 3 లక్షల పైన కూడా వారు ఓట్లు వేసి మరి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి గోమాసి శ్రీనివాస్ గారికి కూడా వారి పక్షాన వారు ఓట్లు వేయడం అనేది కూడా మరి పెద్దపల్లి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జూనియర్లకు, సన్నిహితులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులు చిమ్మి ఎక్కి నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్
కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు బేసిక్లో సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ ప్రకారం బేసిక్ నిర్ణయించాల్సింది పోయి అధికారులకు అనువుగా ఉండే జూనియర్లకు ఎక్కువ బేసిక్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చొరవ తీసుకొని సీనియర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యం కాంట్రాక్టులతో చర్చించి సీనియర్లకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసనను విరమించి కిందికి దిగారు. చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్గంలో పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ, రవీందర్పై కక్ష సాధింపు చర్యలు సరైంది కాదు. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం, అందరూ ఐక్యతగా ఉండి విజయాలు సాధించాలని పిలుపు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట తీవ్ర ఉద్రిక్తత, యువతి మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించాలి, బైన్సా ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన లబ్ధిదారులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.